తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి. హైదరాబాద్ ముంబై రహదారిని పొగమంచు పూర్తిగా కమ్మేసింది. కనుచూపు మేరలో వాహనాలు కనిపించడం లేదు. లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో చలి తీవ్రత విపరీతంగా ఉంది. కోహిర్లో 4.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో ఈ సీజన్లో ఇదే కనిష్ట ఉష్ణోగ్రత. ఉదయం 8 గంటలు దాటితే గానీ బయటకు రాలేని పరిస్థితి అక్కడి ప్రజలది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు నిర్మానుష్యంగా మారుతున్నాయి కోహిర్ రోడ్లు. ఇటు ఏపీలోనూ చలి చంపేస్తోంది. చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు ప్రజలు. సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాను గత కొన్ని రోజులుగా కూడా చలి వణికిస్తుంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో దారుణంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో మాత్రం 2 రోజుల క్రితం 4.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యల్పమైనటువంటి ఉష్ణోగ్రత. నేను ప్రస్తుతం కోహిర్లో ఉన్నాను. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. సమయం 7 దాటినా కూడా ఎవరు కూడా ఇంకా ఇండ్ల నుంచి బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే పనులకు వెళ్ళేటువంటి వారు, ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వారు మాత్రమే ఇప్పుడిప్పుడే రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మొత్తంగా చూసుకుంటే మాత్రం అసలు ఈ కోహిర్ అనే ప్రాంతం ఒక లంబసింగిలాగా తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఉంది. ప్రస్తుతం మనతో కోహిర్ వాసులు ఉన్నారు. అసలు వారితో మాట్లాడదాం. అసలు ఈ చలి తీవ్రత ఎలా ఉంది, ఏముంది అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చలి ఎట్లుందండి అసలు ఇక్కడ? क्या करा? सर्दी ज़्यादा है साहब, बहुत सर्दी हो रही है इधर पे। सर्दी दुनिया की सर्दी है। इधर चलने फिरने नहीं आ रहा सार इधर। सर्दी फुल सर्दी है इधर. జనాలు ఎవరైనా బయటకు లే జనాలు ఎక్కువ ఏం తిరగకొచ్చారు, ఏం లేదు. మొత్తం పరేషాన్ ఉన్నారు. బిజినెస్ పరేషాన్, అన్ని పరేషాన్, ఆటో డ్రైవర్స్ పరేషాన్, అన్ని పరేషాన్, ఏం లేదు. ఎట్లుందండి చలి ఇక్కడ? మరి ఇది చలి ఎక్కువయ్యి కనీసము 12-15 దినాల సంది కోయిరోలకు చాలా ఇబ్బందులు పెడుతుంది. సాయంత్రం 5 నుంచే బయటకు వస్తలేరు పబ్లిక్. ఇప్పుడు పొద్దున 5 గంటలకు టిఫిన్ సెంటర్ తెరిచేది 7 గంటలకు అట్లా తెరుస్తారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం అసలు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతుంది. గత కొన్ని రోజులుగా కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో సింగిల్ డిజిట్కి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత, మెదక్ జిల్లా దామరంచలో 6 డిగ్రీల ఉష్ణోగ్రత, సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లిలో 7 డిగ్రీల ఉష్ణోగ్రత. ఈ 3 జిల్లాల్లోనూ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతుండడంతో మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా వాసులు మాత్రం చలికి